మీడియా మిత్రులందరికీ నమస్కారం. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వారి టీం అంతా కూడా ప్రజలకి ఒక ఎజెండాను ముందు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఈ రాజరిక పరిపాలనని ఆ స్థానంలో ప్రజా పరిపాలన తీసుకొస్తానని చెప్పారు. పోటీ ఏం జరిగింది? రాజరిక పరిపాలనకి ప్రజా పరిపాలనకి మధ్య పోటీ జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఎజెండా మాత్రం రాజరిక పరిపాలన తీసి ఆ స్థానంలో ప్రజాపాలన తీసుకొస్తానని చెప్పారు. దాంతోపాటు అప్పుడే అందశ్రీ గారు రాసినటువంటి ఈ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గీతంగా అడాప్ట్ చేసుకుంటుందని చెప్పారు. అప్పుడు చెప్పటం ఎన్నికల కంటే ముందు చెప్పారు. ఇది కాకుండా ఈ రాజరికపు పరిపాలన చిహ్నాలు కూడా ప్రజా పరిపాలనలో పోతాయనేది అంతర్భాగంగా ఉన్నటువంటి మాట. అందువల్లనే మీరందరూ ఎల్బీ స్టేడియంలో ప్రజల సమక్షంలో ప్రజా పరిపాలనని ఆవిష్కరించడం కోసమే అది ఎల్బీ స్టేడియంలో చేశారు. మామూలుగా ప్రజాప్రభుత్వాన్ని గవర్నర్ దగ్గర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది ప్రజలను పిలిచి ప్రజా పరిపాలనని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పరిపాలనని అక్కడ ఆవిష్కృతం చేసిన సందర్భంగా ఆ డయాస్ మీద రాశారు. ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మీరు ఒక్కసారి మీరందరూ వచ్చుంటారు అక్కడ. ఆ దాని మీద డయాస్ వెనక రాసిన దాని మీద ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని రాశారు. అదే రోజు మీరు పేపర్లు చూస్తే ఇదే మాట, ప్రజా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనాడు ఉన్నటువంటి అన్ని పేపర్లలో ఫస్ట్ పేజీ మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దాని ఉద్దేశం ఏంటి? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజరికపు పరిపాలన స్థానంలో ప్రజా పరిపాలన వస్తుందని చెప్పటం. అందులో భాగంగానే ఇవాళ ఈ జయ జయ హో తెలంగాణ అనేటటువంటి ఈ పాటని ఆ రాసినటువంటి పాటని యథాతథంగా దానికి సంగీతాన్ని ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణి గారితో మరి దానికి సంగీతం సమకూర్చి అది ప్రజలకి అంకితం చేస్తున్నారు. ప్రజలు కోరుకొని ఆ పాట కావాలని మెజారిటీ, స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ప్రజల కన్సెంట్ కంప్లీట్ గా ఆ పాటని అడాప్ట్ చేసుకోమని చెప్పటం అనేది కూడా అందులో ఒక భాగం. అది అయిపోయింది. దాని తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంబలం అంటే చిహ్నం, ప్రభుత్వం అంటే చిహ్నం, అంటే ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వానికి చిహ్నంగా ఉండాలా లేక రాజరిక పరిపాలనకు చిహ్నంగా ఎంబలం లాగా ఉండాలా? ఇది ప్రజల ముందు మేము పెట్టాం. ప్రజల ముందు పెడితే ప్రజలందరూ ఓట్లేసి ప్రజా చిహ్నమే మాకు ఉండాలని మమ్మల్ని స్పష్టమైన మెజార్టీతో గెలిపించి అధికారంలో తీసుకొని వచ్చారు. అందువల్ల ఇవాళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దీనికి ప్రజా చిహ్నాలు ఉండాలని దాని మీద మరి ఇవాళ అతి ముఖ్యమైనటువంటి ప్రజా చిహ్నం ఏంటి? ఎవరైనా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వారు త్యాగం చేసిన దాంట్లో అందరూ త్యాగం చేసి ఉండొచ్చు, కానీ ప్రాణత్యాగం అనేది నెంబర్ 1. అమరవీరులు అంటే ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు. ప్రాణాన్ని లెక్క చేయలేదు. తెలంగాణ వస్తే చాలని ఒకళ్ళు
కాల్చుకొని చనిపోయారు, కొంతమంది ఉరేసుకొని చనిపోయారు, కొంతమంది ఉద్యమంలో చనిపోయారు. వీళ్ళందరినీ అమరవీరులు అంటారు. ఎవరి కోసం అమరవీరులు అయ్యారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్రం రావటం కోసం చనిపోయారు. ఆ అమరవీరుల్ని చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజాప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు లేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇది మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం, దీన్ని మేము వ్యతిరేకిస్తాం. దేన్ని వ్యతిరేకిస్తారు? మళ్ళీ రాజరిక పరిపాలన కావాలని మీరేమన్నా కొత్త ఎజెండాను ప్రజలకు ఇస్తారా? రాజరిక పరిపాలన ఎప్పుడో 1947లో పోయింది. ఆ పోయిన దాన్ని 2014లో మీరు తెలంగాణ పేరుతో గెలిచిన తర్వాత మళ్ళీ రాజరిక పరిపాలన తెచ్చారు. ఆ రాజరిక గుర్తులే లేకుండా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంలో వచ్చిన రోజునే ప్రగతి భవనం ముందు ఉన్నటువంటి ఇనప కంచెని జేసీబీ పెట్టి కొట్టి అవతల పరేసి ప్రజల పరిపాలన గుర్తుగా చేసినాడు. ప్రగతి భవన్ పేరుని ప్రజాభవన్గా మార్చాడు. ప్రగతి భవన్ 3 భాగాలుగా చేశాడు. దాంట్లో ప్రజలకి ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చే ఒక భాగం, రెండో భాగం డిప్యూటీ సీఎం ఉండేది, మూడో భాగం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉండేది. ఈ 3 అక్కడ ఏర్పాటు చేసి ఈ రాజరికపు చిహ్నం లాగా ఏదైతే ప్రగతి భవన్ ని మరి 100 కోట్లు పెట్టి కట్టి 2 కిలోమీటర్ల చుట్టూ పోలీసులు పెట్టి కాకులు కూడా అక్కడ వాలకుండా చేసినటువంటి ఆ రాజభవనాన్ని ప్రజాభవనంగా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అది కూడా మీరు వద్దని చెప్పొచ్చు. ఎందుకనంటే మీరు ఇవాళ ఏవో కొత్త మాటలు చెప్తున్నారు. ఇది ముఖ్యమంత్రి భవనం. ముఖ్యమంత్రి భవనం అయితే ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజలను గెలవకుండా ఉండొచ్చా? అక్కడికి ప్రతిపక్ష నాయకులు రాకుండా ఉండొచ్చా? సొంత పార్టీ నాయకులు వాళ్ళ హోమ్ మినిస్టర్ని కూడా అనుమతి లేదని బయటికి పంపించొచ్చా? అది రాజరిక పరిపాలనకి చిహ్నాలు. అటువంటి పని మీరు చేశారు. ఆ బిల్డింగ్ని కట్టారు. అది అవసరం లేదు. అంతకుముందే రాజశేఖర రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రి కోసం ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిని వాడుకోకుండా అంత పెద్ద అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్స్ అన్ని పడగొట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి దానికి ఏంటది బుల్లెట్ ప్రూఫ్లు పెట్టి బాత్రూమ్లు కూడా కట్టించారు. అంటే ఈ రాజుల కాలంలో చేసినటువంటి పని. అందువల్లనే మేము ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో మీ మీడియా వాళ్ళతోనే అందరితో చెప్పాడు, ఈ రాజకీయ పరిపాలన దించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఇది చేస్తున్నాడు. అందువల్లనే నిన్న మీటింగ్లో ఈ జయ జయ హో తెలంగాణ పాటని ఫైనల్ చేసి రేపు జూన్ 2వ తారీఖున అధికారికంగా ప్రకటిస్తానని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేబినెట్ మొత్తానికి, ఉప ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రకంగా భవిష్యత్తు